తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఇక్కడ ఓటు హక్కుని అందరికందరూ సద్వినియోగం చేసుకుంటా ఉన్నారు. కాకపోతే ఆ ఓటు చెల్లుతుందా? చెల్లట్లేదా? వ్యాలిడా? ఇన్‌వాలిడా? అనేది తెలుసుకోలేకపోతాళ్ళు. ఇక్కడ ఇన్‌వాలిడ్ ఓట్స్ వేస్తుంది ఎవరో కాదు. సాక్షాత్తు చదువుకున్నటువంటి వ్యక్తులే. గ్రాడ్యుయేట్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, వీళ్ళు వేసే ఓట్లు ఇన్‌వాలిడ్ ఓట్లు వేల సంఖ్యలో ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ కొంత సమాజంలో ఒక ఒక టాక్ వస్తా ఉంది. అంటే గ్రాడ్యుయేట్స్ అండ్ టీచర్స్ ఈ రకంగా వేల సంఖ్యలో చెల్లని ఓట్లు వేస్తా ఉన్నారంటే వీళ్ళకి అసలు వీళ్ళని ఏం చెప్పాలి అనే కోణంలో వీళ్ళ మీద కొంత నెగెటివ్ ప్రచారం కూడా జరుగుతా ఉంది. అసలు ఈ ఓట్లు అనేది ఏ రకంగా వేయాలి? వాలిడ్ ఓట్స్ ఏ రకంగా ఉంటాయి? ఇన్‌వాలిడ్ ఓట్స్ ఏ రకంగా ఉంటాయి అనేది ఏ రకంగా తెలుసుకోలేకపోతారు అనేది కొంత చర్చ మనం పెట్టే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనము వరంగల్ జిల్లాలో ఉన్నాము. మనతోనే ప్రముఖ సీనియర్ న్యాయవాది అయితా ప్రసాద్ గారు మనతోనే ఉన్నారు. వీరి నుంచి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుదాం. సార్ బాగున్నారా? నమస్తే అండి. ముందుగా బీవీఆర్ న్యూస్ యాజమాన్యానికి ప్రత్యేకంగా నేను అభినందనలు తెలుపుతున్నా. ఎందుకంటే ఓటర్ను చైతన్యపరచాలనే మీ కాంక్షను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఏం చేస్తారంటే ఏదో వచ్చిన ఓట్లు అయిపోయిన తర్వాత లైవ్ అనో ఇవో పెట్టుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ ఓటు వాల్యూ తెలిసిన బీవీఆర్ యాజమాన్యము ఆ ఓటును అసలు ఎవరికి వేస్తున్నాం, ఓటు చెల్లుబాటు అవుతుందా లేదా, అసలు ఆ ఓటు అనేది ఏంటిదనేది మంచి కాన్సెప్ట్ తోటి వచ్చారు. మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఓకే. నేను సూటిగా క్వెషన్ వేస్తా ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ చదువుకొని వాళ్ళు వేసే ఓట్లేమో ఓకే. వాళ్ళు ఇన్‌వాలిడేషన్ అంటే ఓకే. అనుకుందాం. వాళ్ళు చదువుకోలేదని జెప్పేసి. కానీ ఇక్కడ సాక్షాత్తు చదువుకున్నారు. డిగ్రీలు, పీజీలు, టీచర్స్‌గా వాళ్ళు బోధిస్తా ఉన్నారు సాక్షాత్తు. ఇలాంటి వ్యక్తులే ఓట్లు వేయడంలో సఫలీకృతం కావట్లేదనంటే ఇది ఎవరి వైఫల్యం? సార్ ఇక్కడ ముందుగా ఎమ్మెల్సీ ఓటు హక్కు విధానం అనేది మీకు ఫస్ట్ తెలియపరచాలి. ఎమ్మెల్సీ ఓట్ అనేది గ్రాడ్యుయేట్సే అనుకోండి, టీచర్సే అనుకోండి, దాన్ని ప్రిఫరబుల్ ఓట్స్ అని అంటారు. అంటే ప్రిఫరబుల్ ఓట్ అంటే ఒకటో ఓటు నెంబర్ 1, 2, 3, 4, 5 ఉదాహరణగా ఒక 30 మంది కాంటెస్ట్లో ఉన్నారు అనుకోండి. 30 మంది కాంటెస్ట్ ఉంటే అక్కడ ఎలక్షన్ కమిషనర్ వారు ఒకటి ఇస్తారు మనకు. ఏమని? బై చూస్ 5 మెంబర్స్ కంపల్సరీ అని ఉంటుంది. అందరికీ ఒకటే నెంబర్ వేసుకుంటూ పోయిననుకో చెల్లదు. ఓకే. మీరు 30 మందిలో మీరు 5గురిలో మీరు అనుకునే ఫస్ట్ ప్రిఫరబుల్ ఓటు, ఫస్ట్ ప్రిఫరబుల్ ఆయనకు 1 పెట్టాలి, సెకండ్ ప్రిఫరబుల్కు 2వ నెంబర్ పెట్టాలి, 3వ నెంబర్ 3వ నెంబరు, 4, 5 ఇట్లా 10 మంది వరకు మనం ఓటు చేయవచ్చు. ఏం చేస్తున్నారంటే ఇక్కడ మీరు అన్నట్టు గ్రాడ్యుయేట్సే, తర్వాత టీచర్సే గతంలో కూడా చూసారు, కొన్ని వేల ఓట్లు చెల్లని అయిపోయినాయి. ఎందువలన? ఆ యొక్క అవగాహన లేక, ఓటు నేను ఏ విధంగా వెయ్యాలనే అవగాహన నైపుణ్యం లేకనే ఆ విధంగా జరుగుతుంది. ఓకే. ఇక్కడ ఒక్క నిమిషం. అవగాహన లేక ఈ రకంగా జరిగిందని అంటున్నారు. అవగాహన కల్పించాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది? నేను అదే పాయింట్ రాబోతున్నా. ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉన్నదో ఈ యొక్క విధానాన్ని ఓటర్కి తెలియజెప్పాలండి. దానికి కొన్ని క్లాసెస్ కండక్ట్ చేయాలి. ఓట్ అనేది మీరు వేయబోతున్నావు, ఈ ఫలాని పార్టీకా, ఈ పార్టీకా, ఆ మనిషా, ఈ మనిషి అనేది వద్దు. నీ వచ్చే ఓటు ఏదైతే వేస్తున్నావో చెల్లుతుందా లేదా, ఓకే. నీ ఓటు ఏ విధంగా పద్ధతి. ఎందుకంటే మీరు ఇది బ్యాలెట్ పేపర్ ఉంటుందండి, మన మిషనరీ టైప్ కాదు ఇది. టోటల్ బ్యాలెట్ పేపర్ 30 మంది ఉంటే 30 మంది ఒక న్యూస్ పేపర్ అంత సైజులో ఉంటుంది బ్యాలెట్ పేపర్. ఆ బ్యాలెట్ పేపర్ లోపల ఎలక్షన్ కమిషనర్ గారు మనకి ఇట్లా ఒక పెన్ ఇస్తారు. మన పెన్ కూడా ఉపయోగించరు. 1, 2, 3 అక్కడ వాళ్ళు ఒక గైడ్లైన్స్ ఇస్తారు. దాని ప్రకారంగా వేయాల. అంతేగాని ఒకరికి ఒకటే సేమ్ నెంబర్ వేసుకుంటూ పోతే చెల్లకుండా పోతుంది. ఓకే. 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 ఇప్పుడు ఈ ఈ ఈ రకమైనటువంటి దుస్థితి వచ్చింది అనంటే, ఇప్పుడు అంటే కంప్లీట్‌గా సమాజం పట్ల దీని ప్రభావం, దీని ఇంపాక్ట్ పడే అవకాశం ఉందా? అంటే వీళ్ళు గ్రాడ్యుయేట్స్ చదువుకున్నారు. టీచర్స్ స్టూడెంట్స్‌కి విద్యాభ్యాసాన్ని బోధిస్తా ఉన్నారు. వీళ్ళే ఈ రకంగా వేల సంఖ్యలో ఓట్లు ఇన్‌వాలిడ్ అవుతా ఉందనంటే దీని ఇంపాక్ట్ సమాజం పట్ల పడే అవకాశం ఉందా?
100% సార్. ఓటు వాల్యూ తెలుసుకోనోళ్ళు నువ్వు ఓటు వేసేది ఉంటే ఏం లాభం అండి? నేను గ్రాడ్యుయేట్‌ని అనుకుంటా, నేను టీచర్‌ని అనుకుంటా, నేను ఒక పీజీని అనుకుంటా. కానీ ఓటు వేసే విధానమే నీకు తెలియనప్పుడు నీ ఓటు వృధా అయితాననే తెలుస్తూనే లేదా నీకు? కారణం ఏంటిదక్కడ? ప్రిఫరబుల్ ఓట్స్. ఆ ప్రిఫరబుల్ ఓట్స్ అనేది ఎట్లా వినియోగించుకోవాలనేది ఎలక్షన్ కమిషన్ ఇంతవరకు ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయదు. ఓకే. ఒక్కొక్క దగ్గర ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ అండి, ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్ దాదాపుగా ఎన్ని జిల్లాలు కవర్ అయితే మీకు తెలుసు కదా. ఇక్కడ కొంతమంది, అక్కడ కొంతమంది, 5, 3, 4 జిల్లాలల్లా అక్కడ కొంతమంది, ఇక్కడ కొంతమంది వచ్చేస్తారు. అట్లీస్ట్ మీరు దీని మీద ఒక అవగాహన పెట్టి ఏమండి మీ ఓటుకి ఈ విధంగా వేసుకోండి. ఇప్పుడు మీరు వేస్తున్నారు కదండి అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు కానీ వేరే ఎలక్షన్లలో మీరు వేస్తున్నారు కదా. వేస్తున్నప్పుడు ఏమని వస్తున్నది? ఇది కాదండి, ఈ విధంగా వేసుకోవాలి, మీకు నచ్చిన దాని బొమ్మ మీద బొటన్ వేలు వేయండి అంటాడు. అదేమో బ్యాలెట్ సిస్టమ్ కాదు కాబట్టి. ఇది బ్యాలెట్ సిస్టమ్ కాబట్టి ప్రిఫరబుల్ ఓటు. ఇది ప్రిఫరబుల్ ఓటు విధానం అనేది డిఫరెంట్. ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చిన వాళ్ళను ఫస్ట్ పెడతారు. ఈ ఓటు తర్వాత మీకు ఆ సాలరీ కూడా నేను చెప్తా. ఓటింగ్ అయిపోయిన తర్వాత కూడా వీళ్ళను ఏ విధంగా దీన్ని ఓటింగ్ ఈయనని ఫస్ట్ గెలిచిన వాళ్ళు ఎట్లా గెలుస్తారు అనేది కూడా ఉంటుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చిన వాళ్ళకు అత్యధికంగా వస్తే గెలుపు అనేది కాదు, మళ్ళీ సెకండ్ వాళ్ళు కూడా పైకి రావచ్చు. ఇది చాలా డిఫరెంట్. ఆ రోజు ఓటరు ఏం చెప్తారంటే కౌంటింగ్ రోజున Yeah. కౌంటింగ్ రోజున నేను ఒకటో నెంబర్ అయినా నేను గెలిచినా అని అనుకుంటాడు, కానీ గెలిచే పరిస్థితులు ఉండదు. ఆ ఒక కౌంటింగ్ ప్రక్రియ డిఫరెంట్ ఉంటుంది ఈ గ్రాడ్యుయేషన్ ఎలక్షన్లో. కాబట్టి ఓటర్ ఏం చేయాలంటే తప్పనిసరిగా నీ యొక్క నాలెడ్జ్ ఏంటిది, ఈ ఓటు నాది చెల్లకుండా ఉండొద్దు, ఈ ఓటు అనేది నాకు చెల్లకుండా ఉండొద్దు, నాది వ్యాలిడ్ ఓటు కావాలా Yeah. అనేది అవగాహన తెలుసుకొని ఓటేయాలని చెప్పి ఓటర్ మహాశయునికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఓకే. ఎక్కడ చూసినా కూడా అంటే ఎంత పర్సెంటేజ్ ఓట్ల శాతం నమోదైంది, ఎంత లీడింగ్‌లోకి గెలిచాము అనే కోణం మీదనే చర్చలు జరుగుతా ఉంటాయి ఎక్కడ చూసినా కూడా. కానీ ఈ ఇన్‌వాలిడ్ ఓట్ల పైన చర్చలైతే జరగట్లేవు. ఇది కూడా మెయిన్ రీజనే కదా. చర్చలు జరుగుతూనే కదా నెక్స్ట్ సారైనా సరే దీన్ని సరిదిద్దుకునేటువంటి అవకాశం ఏర్పడేది. సరే, ఇది మీరు చాలా బివిఆర్‌నిస్‌ని మళ్ళీ అభినందిస్తున్నా. ఎందుకంటే ఎవరైనా చూడు ఎలక్షన్స్ వచ్చిందంటే ఆ రిజల్ట్ నాడు ఫలానైనా లీడింగు, ఫలానా పార్టీ లీడింగు, ఇది లీడింగ్ అనే చెప్తారే తప్ప అయ్యో మరి ఈసారి ఎలక్షన్ జరిగిన దాంట్లో కొన్ని వేల ఓట్లు వట్టిగా చెల్లకుండా పోయినాయి అనేది ఎక్కడ కూడా మీరు డిస్కషన్ చూడండి. ఎక్కడైనా డిబేటే జరగదు. ఆ డిబేటే జరగదు. అయ్యో ఓటు అనేది పోయింది. ఇప్పుడు ఒక ఓటు కోసమే కదండి కొట్లాడేది మనం. ఆ ఓటు ఇన్ని వేల ఓట్లు ఒక గ్రాడ్యుయేట్స్, ఒక టీచర్స్ ఇన్ని చెల్లకుండా పోయినాయి. ఆ ఎఫెక్ట్ ఏమైతే చూడండి. ఆ చెల్లని ఓట్లతోటి గెలిచేటోడు ఓడొచ్చు, ఓడేటోడు గెలవచ్చు అండి. ఎందుకంటే ఆ చెల్లని ఓట్స్ ఇప్పుడు మీరే చూసారు, కొన్ని వేల ఓట్లు అప్పుడు పోయినసారి జరిగినప్పుడు కొన్ని వేల ఓట్లు చెల్లకుండా పోయినాయి. నల్గొండ ఎమ్మెల్సీ ఎలక్షన్లో పూట కొన్ని వేల ఓట్లు చెల్లకుండా పోయినాయి. దాన్ని బట్టి ఏం చెప్తాను చెప్పండి. అంతే, అన్ని వేల ఓట్లు పోయినాయి అంటే ఓటు వేస్తేవి, నువ్వు వచ్చి ఓటు వేస్తేవి, కానీ చెల్లకుండా పోయినట్టే. మళ్ళీ మీరు అన్నట్టుగా పబ్లిక్లో ఏమొస్తుంది, వీళ్ళు గ్రాడ్యుయేట్సా, వీళ్ళు టీచర్లా, వీళ్ళకి ఓటు వేసే విధానమే తెలియదా, గిన్ని వేల ఓట్లు వేస్ట్ అవుతాయా, దానికి ఎంత ప్రజాధనం వేస్ట్ అయింది, ఆ ఓటు వేస్ట్ అందుకు ప్రజాధనం మీద వేస్ట్ అన్నట్టేనా? కనీసం వీళ్ళ ఓటు దానికి ఒక స్వార్థకత లేదు అని చెప్పి మీరు అన్నట్టుగా గ్రాడ్యుయేట్స్ అన్నారు, టీచర్స్ అన్నారు. ఎట్ ది సేమ్ టైం సామాన్య ప్రజలు కూడా దీని మీద బాగా చర్చించుకుంటారు. కానీ దయచేసి ఎలక్షన్ కమిషనర్ గారు మీ ద్వారా నేనేం విజ్ఞప్తి చేస్తున్నంటే ఓటర్ యొక్క ఓటు ఏ విధంగా ఈ యొక్క ఓటు వేయాలి అనేది అవగాహన చేయవలసిందిగా కోరుతున్నా. ఓకే. ఇప్పుడు ఓటు వేయడంలో సఫలీకృతం కావట్లేరు ఎవరు? ఈ గ్రాడ్యుయేట్స్ అండ్ టీచర్స్. మళ్ళీ ఇక్కడ కొంత టాక్ కూడా వినిపిస్తా ఉంది. కొంత డబ్బులు కూడా తీసుకుంటున్నారు. ఓటుకు నోటు అనే కోణంలో తీసుకుంటున్నారు. ఎవరు మళ్ళా గ్రాడ్యుయేట్స్ అండ్ టీచర్సే తీసుకుంటా ఉన్నారనేది కూడా కొంత టాక్. ఇది దారుణం అంటారు. దీన్ని ఎట్లా చూడాలి అసలు? అది అర్థం కావట్లేదు. ఇంత ఘోరం అసలు ఇది. వారి వ్యక్తిత్వ ప్రయోజనాలకే వారు ఆ ప్రయత్నం చేస్తున్నారు కావచ్చు, కానీ అది మాత్రం హేయమైన చర్య. ఎందుకంటే మనం ఒక పొజిషన్లో ఉన్నాం, ఒక టీచర్గా ఉన్నాం, ఒక గ్రాడ్యుయేట్ చేసి ఉన్నాము. మనం కూడా ఆ విధమైన సంస్కృతి అలవాటు పడిపోతే సొసైటీకి మనం ఏం చెప్తున్నాం అనేది కావాలా. ఎందుకంటే సొసైటీ ఏం ఆలోచిస్తుంది రేపు.
వీళ్ళే గ్రాడ్యుయేట్సే టీచర్లే ఈ విధంగా ఈ విధంగా లొంగిపోయిండ్రు అనే వర్డ్ కనుక సొసైటీకి వస్తే అది చాలా హేయమైన చర్య అండి. డబ్బులు సంపాదించుకోవాలంటే ఎన్నో విధాలు ఉన్నాయి. ఈ ఓటునే ఆయుధంగా వాడుకొని కనుక చేసుకోవడం అనేది చాలా హేయమైన చర్య అండి. రైట్. సార్ ఇప్పుడు ఇంకొక 2 నెలలు అనుకుంటా బహుశా స్థానిక సంస్థల ఎలక్షన్స్ కూడా రావడానికి సన్నద్ధంగా ఉన్నాయి. మీరు చాలా అంటే రాజకీయాన్ని చాలా నిశితంగా అబ్జర్వ్ చేస్తా ఉంటారు. మీరు ఒక ఫేమస్ ఒక ప్రముఖ న్యాయవాది అయినప్పటికీ, ఇంకో పక్కన పొలిటీషియన్‌గా అంటే పాలిటిక్స్‌ని చాలా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తా ఉంటారు మీరు. ఈ స్థానిక సంస్థల ఎలక్షన్‌లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ 3 పార్టీలలో. సార్ ఒక్క మాట ఏంటంటే పార్టీలు అనేటిది ఎలా ఉన్నాయంటే ఇవాళ రేపు వ్యవస్థ లోపల స్థానిక సంస్థల లోపల పార్టీల పేర్ల మీద ఎలక్షన్స్ జరగవు. ఫస్ట్ మీకు చెప్పాలి. స్థానిక సంస్థల పార్టీల పేరు మీద ఎందుకు ఎలక్షన్ జరగవంటే ఫలాని వ్యక్తి మంచోడా, ఫలాని వ్యక్తి మనకు సాయం చేయగలుగుతాడా గెలిస్తే అనే ఆలోచన మీదనే ఉంటాయి తప్ప పార్టీ గుర్తు మీద స్థానిక సంస్థల ఎలక్షన్స్ పోవు. రెండోది, ఇప్పుడు ఎప్పుడైనా మీరు 90% చూసుకోండి, రూలింగ్ గవర్నమెంట్ ఎవరుంటే వాళ్ళ సంబంధించిన వ్యక్తులే, వాళ్ళ కార్యకర్తలే వాళ్ళే గెలుస్తూ ఉంటారు. సేమ్ కూడా జరుగుతుంది. ఈసారి ఏంటిది, బీఆర్ఎస్ ఏం చేస్తున్నది, ఎమ్మెల్సీ ఎలక్షన్లో కండక్ట్ చేస్తలేదు. మీకు తెలుసా విషయం? బీఆర్ఎస్ మరి ఎవరితోటి ఒప్పందం చేసుకున్నది, ఏ పార్టీతో ఒప్పందం చేసుకున్నది? నువ్వు ఇలా చెయ్యని కారణం ఏంటిది అంటే నిన్ను నిలదీస్తారనే కదా. ఇలా ఎమ్మెల్సీ ఎలక్షన్లో నువ్వు కండక్ట్ చేయని కారణమే, నువ్వు ఎలక్షన్లో ఎందుకు పోటీ చేస్తలేవు నువ్వు? మీకు ఇంకొకటి చెప్పాలా, రేవంత్ రెడ్డి గారు 14 నెలల పాలన అంటున్నావు. వెనకట ఒక శాస్త్రం ఉన్నది, లొట్టుకు సంసారానికి పెంపకం పోయిందట. లొట్టుకు సంసారానికి పెంపకానికి పోయిండు. లొట్టుకు సంసారం అంటే ఆ సంసారం మొత్తం ఆర్థికంగా అన్ని విధాల దివాలా తీసి ఉన్నది. దానికి వీళ్ళ కొడుకు లేరని చెప్పి ఒక అతన్ని తీసుకుపోయి నువ్వు నా కొడుకు, నువ్వు దత్తత తీసుకుంటున్నా అని పెంపకం తీసుకున్నాడు. ఆ పరిస్థితి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఉన్నది. ఎందుకు సార్ అంత పెద్ద మాట అన్నారు అంటూ, నువ్వు కొన్ని లక్షల కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు అప్పులు చేసి తీసుకొచ్చి ఈయనకు అప్పచెప్తి ఈ సంసారం ఎప్పుడు దిద్దాలి, ఆ మిత్తులు ఎప్పుడు కట్టాలి, ఇవన్నీ ఎప్పుడు చేయాలి? రేవంత్ రెడ్డి పరిస్థితి అది. ఇప్పుడు 14 నెలల పాలన లోపల ఆయన అప్పులు తీర్చుడే ఈయన పని అవుతుంది. అంతే ఆ ఇంట్రెస్ట్లన్నీ కట్టుకుంటే ఇప్పుడు సంవత్సరం నెల ఇంట్రెస్ట్ అయితే కట్టకపోకూడదు కదా. ఏ బ్యాంకర్ అయినా కూడా అప్పు తీసుకొచ్చినా అయితే కట్టాలి కదా. ఆ ఇంట్రెస్ట్ కట్టాలనే. తర్వాత ఇప్పుడు సంక్షేమ పథకాలు ఏవైతే ఒకరు ఇంట్రడ్యూస్ చేసిరండి ఇంకోటి తీసడానికి వీలు లేదే. ఆ సంక్షేమ పథకాలు మళ్ళీ నడపాలనే, మళ్ళీ ఆదాయం రావాలి. మీరు చూస్తూ ఇది ఒక పాయింట్ మంచిది. మీరు బీవీఆర్ టీవీకి నేను చెప్తున్నా, మొన్న పెట్టుబడుల కోసం అని చెప్పి విదేశాలకు నారా చంద్రబాబు నాయుడు గారు పోయిండ్రు, తర్వాత రేవంత్ రెడ్డి గారు పోయిండ్రు. అందరు పోతే నారా చంద్రబాబు నాయుడే విపరీతంగా తీసుకొస్తాడు అని అనుకున్నారు. కానీ జరిగింది ఏంటిదంటే గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు మంచి ఆర్గనైజేషన్ చేసి కొన్ని 1000 కోట్ల రూపాయల పెట్టుబడులను మన దగ్గరికి పట్టుకొచ్చారు. కారణం ఏంటిది, హైదరాబాద్ అనే ప్లేసు, తెలంగాణ అనే ప్లేసు పెట్టుబడులకు అనుకూలమైన వ్యవస్థ. ఎక్కడ ఒక మినీ వరల్డ్గా ఉన్నది హైదరాబాద్. ఎక్కడోళ్ళైనా ఎక్కడి నుంచైనా వచ్చి శాంతియుతంగా బతకవచ్చు, ఎన్ని కంపెనీలైనా పెట్టవచ్చు. మీరు చూస్తూనే ఉన్నారు. నిన్న 10 ఏళ్ల కింద వాటిది గచ్చిబౌలి, ఇలా గచ్చిబౌలి ఎక్కడి దాకా పోయింది, ఎక్కడెక్కడికి పోయినాయి. ఫైనాన్స్ సిటీ కానీ ఇవన్నీ కూడా మన దగ్గర దాకా కూడా, మన వరంగల్ దాకా కూడా రేపు వచ్చేందుకు ఆస్కారాలు ఉన్నాయి అవన్నీ. కాబట్టి ఎంత పెట్టుబడులు పెట్టి ఎంత ఉద్గంఠుడైనా సరే, నారా చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళు ఎవరిపైనా కూడా రాని పెట్టుబడులు పోయిపోతూ వచ్చినాయి. ఎందుకు? తెలంగాణ ప్రజల మీద నమ్మకం ఒకటి, ఈ యొక్క వాతావరణం మీద ఒక నమ్మకం, ఆ యొక్క ఈ భూమి మీద ఇంత రూపాయి పెడితే రూపాయి సంపాదించుకునే ఆలోచన కంపెనీలకు ఉన్నది. కాబట్టి వారు పెట్టుకుంటూ పోతున్నారు, నడుస్తున్నది. అది జరుగుతున్న వ్యవస్థ. స్థానిక సంస్థల ఎలక్షన్లల్లో 100కు 100% అని చెప్పగానే మెజారిటీ ఆఫ్ ద స్థానాలు మాత్రం రూలింగ్ గవర్నమెంట్కి వస్తాయి. రూలింగ్ గవర్నమెంట్. కాకపోతే కేటీఆర్ గారు ఏం చెప్తా ఉన్నారు, కేటీఆర్ కావచ్చు లేకుంటే హరీష్ రావు గారు కావచ్చు, స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుంది అన్నిటికీ అన్ని అని చెప్పేసి అంటా ఉన్నారు. మీరేమో రూలింగ్ గవర్నమెంట్ అంటున్నారు. సార్ ఒకటి నేను అదే చెప్తున్నా మీకు,
బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందనే క్వశ్చన్ వాళ్ళు వేసుకుంటే సరిపోతుంది. ఏంది అప్పుల కుంపటి తీసుకొచ్చి పెట్టినాం సరే లాస్ట్ ఇక్కడ కాంగ్రెస్. ఒక నిమిషం చేసిలని పక్కన పెడితే ఆల్రెడీ కాంగ్రెస్ పైన నెగిటివ్ ప్రచారం నెగిటివిటీ వచ్చిందనే కోణం మీద వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు. ఏం చెప్తారు? సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నెగటివ్ అనేది ఎక్కడ రాలా, వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళు ఏవో అది కూడా ఒకటే కుటుంబం ప్రజలుగా చేసేది అక్కడ. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గారు, కవితమ్మ వాళ్ళకి సంబంధించిన వాళ్ళే తప్ప ఎవరో వచ్చి చేసిన బాపత్తి కాదు అది. ఆ యొక్క నెగటివ్ అనేది ప్రజల గుండెల లోపట కాంగ్రెస్ ఎందుకున్నది అనేది ఎందుకంటారు సార్ మీరు అని అనొచ్చు మీరు. ఎందుకనంటే ఇప్పుడు రుణమాఫీ ఎవరు చేసింది సార్? 10 ఏళ్ళ కాలంలో మన పెట్టుబడి మస్తు పైసలు పట్టుకొచ్చిండు బయట నుంచి, కనీసం రుణమాఫీ చేసిండా అండి? అంతో ఇంత అయితే రేవంత్ రెడ్డి గారు చేసిరు కదా. అదేవిధంగా ప్రతి ఒక్కరికి తెలుసు ఏ విధంగా, వాళ్ళందరూ కూడా అర్థం చేసుకున్నారు. రేవంత్ రెడ్డి అనే అన్న పెద్దన్న తిరగనే ఉన్నాడు, పైసలు వస్తే అందరికి కూడా సాయం చేస్తాడు అని చెప్పి. కొన్ని దగ్గర డబ్బులు వచ్చినాయి, కొందరు రుణమాఫీ చేసిండు, మిగతాది వస్తుంది చేసుకుంటూ పోతాడు. సార్ నేను ఒక్క మాట చెప్తా, ధనిక రాష్ట్రాన్ని పేదరిక రాష్ట్రంగా చేసింది ఎవరండి? ఇవాళ మనకు బడ్జెట్ మనం మిగులు బడ్జెట్ ఉన్న వాపతి ఇవాళ ఇందాక ఎందుకు పోయినాయండి? అది వారు చేసిన తప్పిదనం కదా. వారు క్వశ్చన్ వేసుకుంటే తెలియదా? రెండో మాట, ఏం చేసిండు ఆయన? కనీసం ఆడపడుచులు బస్సు ఎక్కుదామని అంటే పైసలు ఇచ్చినా కూడా సీటు దొరకని కాలం. ఇవాళ ఆడపడుచులకు వచ్చిన వెంటనే ఫ్రీ బస్సు పెట్టేసిండే. నువ్వు ఏడికన్నావు తెలంగాణ మొత్తం మీద, తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఇక్కడ అక్కడ అని కాదండి, 365 రోజులు ఆడపడుచులు ఫ్రీగా చేయొచ్చు. ఫ్రీ కరెంట్ ఇచ్చిండు, అది ఇచ్చిండా? ఫ్రీ కరెంట్ అయితే ఇప్పుడు నా నీడీ పీపుల్స్కి ఇవ్వాలి సార్. ఇప్పుడు బలిసిన వాళ్ళకి ఇచ్చిండు కేసీఆర్. రైతు బంధు ఎట్లా ఇచ్చిండు? 100 ఎకరాలు, 50 ఎకరాలు, 200 ఎకరాలు ఉన్నోనికి కూడా నువ్వు రైతు బంధు ఇచ్చినావు. రియల్ ఎస్టేట్లో వాడు ప్లాట్ చేసుకుంటాడు, అక్కడ వచ్చిన తర్వాత ఏమవుతుంది, ప్లాట్ అయిన తర్వాత రియల్ ఎస్టేట్ పర్మిషన్ ఉంటుంది, పాస్బుక్లు ఉన్నాయని చెప్పి వాళ్ళు రైతు బంధు చూపుతారు. ఇవన్నీ ఎవరికి పోయినాయండి? అసలైన లబ్ధిదారు పోయినాయా? ఎవరైతే చిన్న రైతు ఉన్నాడో చిన్న రైతుకు పోయినాయా? నువ్వు 100 ఎకరాలు ఇచ్చిన వాళ్ళ బడ్జెటే కదా ఇప్పుడు ఇదంతా కూడా. మనకు ఈ రోజున దరిద్రాన్ని అనుభవించిన కాలం ఉన్నోడిని తీసుకుపోయి పెడతావు, అది కాదు కదండి. సో ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ ఏం చెప్పి ముగించాలనుకుంటారు? ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి, టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉంది, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఫైనల్లీ ఇప్పుడు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటిది? దీన్ని బట్టే మీకు తెలుస్తుందండి, బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తలేదంటే కాంగ్రెస్ విజయం అన్నట్టే కదా, వాళ్ళకే తెలిసింది కదా. నువ్వు ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఎందుకు పోటీ చేయవు? ఒకవేళ నెగటివ్ వచ్చింది అంటున్నావు, కాంగ్రెస్ మీద నెగటివ్ వచ్చిందంటే నువ్వెందుకు చేస్తలేవు పోటీ? మరి చేయని కారణం ఏంది? అది ప్రశ్నించుకోవాలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో. ఈ 4 స్తంభాలు ఉన్నాయి కదా, స్తంభాలు, పెద్ద స్తంభం, రెండో స్తంభం, మూడో స్తంభం, నాలుగో స్తంభం, ఈ 4 స్తంభాలు ఉపయోగించుకోవాలి. ఇది మరి ఎందుకు పోటీ చేస్తలేరు అనేది. ఇంకొక మాట సార్, ఇంత పెద్ద మేధావి కొన్ని వేల బుక్కులు నేను చదివినా అని అంటాడు. ఏమండి నువ్వు చదివిన బుక్కులలో అసెంబ్లీకి పోవద్దని ఉన్నదా? ఎందుకు పోతలేరండి పెద్ద ఆయన? అసెంబ్లీకి ఎందుకు పోతలేవు నువ్వు? పోతే ఏమున్నది దాంట్లో? అంటే నీకు పదవి ఉంటేనే నువ్వు సీఎం అయితేనే అసెంబ్లీ పోతావు. నువ్వు రైతు ఇప్పుడు వారు ఓపెన్గా మన వీరు చెప్పారు, రేవంత్ రెడ్డి గారు, మీరేమన్నా సలహాలు ఇస్తే కూడా మేము స్వీకరిస్తామని చెప్పి. ఎవరన్నా అన్నారండి ప్రతిపక్ష నాయకుని వచ్చి నువ్వు సలహా ఇయ్యి అని చెప్పి? ఏ పార్టీ వల్ల అన్నారా ఇప్పటి వరకు? రూలింగ్ ఉన్న గవర్నమెంట్ వాళ్ళు నిఖచ్చితంగా చెప్పిన వ్యక్తి ఎవరు? రేవంత్ రెడ్డి గారు. రండి మీరు మంచి సలహాలు ఇస్తే ఖచ్చితంగా స్వీకరిస్తామని చెప్పి. అంతకంటే హోదా నీకు ఎవరిస్తారండి? వచ్చిరా, ప్రజలకు ఏం కావాలో ఇది కావాలి, ఇది చేద్దాం, అది చేద్దాం, రండి. ఎందుకు చేయరండి? రేవంత్ రెడ్డి గారు చేస్తారు, కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, రూలింగ్ గవర్నమెంట్ ఎట్లా ఇంకా 4 సంవత్సరాలు ఉంటుంది. ఓకే సార్, ఓటర్స్కి మీరు ఇప్పుడు ఇచ్చే ఏం చెప్తారు ఓటర్స్కి? ఎందుకంటే ఇన్వాలిడ్ ఓట్లే ఎక్కువ అవుతాయి, ఓటర్స్కి మీరు ఏం చెప్తారు? దయచేసి ఓటర్ మహాశయులకు నా విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఓటు వేసే ముందు మీ యొక్క ఏ విధంగా మనం ఓటేస్తే చెల్లుబాటు అవుతుంది అనేది మీరు ఒక 15 నిమిషాల బయట కూడా వాళ్ళు రాసి పెడతా ఉంటారు, అవి చదవండి. చదివి దాని ప్రకారంగా ఓటేయండి తప్ప మనము గ్రాడ్యుయేట్స్ము, మనం టీచర్లము అనేది పక్కన పెట్టి ఓటు ఏ విధంగా వేయాలి, ఎట్లయితే వ్యాలిడ్ అవుతుంది అనేది కనుక చేస్తే మనం సాటిస్ఫై అవుతాం.
మన ఓటే మనకు చెల్లనప్పుడు సొసైటీకి మనం ఏం చెప్పుకోలేని పరిస్థితిలో ఉంటాం కాబట్టి దయచేసి ఓటర్ను ఈ యొక్క ఓటు అన్నీ కూడా చెల్లుబాటు అయ్యేటట్టుగా చూడాలని చెప్పి నా యొక్క మనవి. రైట్. సో ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.